హాయ్ అండి, అందరు బాగున్నారా? మేము బాగున్నామండి. పప్పు చారు చేయబోతున్నాము. మునక్కాయ పప్పు చారు. ఇవ్వండి చింతపండు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు కుక్కర్లో పెడుతున్నామండి. మొత్తం వేసుకొని పెట్టేద్దాం. కారం, పసుపు, సాల్ట్, వాటర్ పోసుకుందాం. పప్పుచారు కదండి, ఎక్కువ ఉండాలి. అందుకని ఎక్కువ వాటర్ పోస్తున్నాం. ఉడికిన తర్వాత వేసుకుంటే బాగోదు వాటర్, ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది. మునక్కాయలు విడిగా ఉడికించుకుందాం. కుక్కర్లో బాగా ఎక్కువ ఉడికిపోతాయి కదండి, బాగోదు. విడిగా ఉడకబెట్టుకుందాం. ఇంక కుక్కర్లో పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం. పప్పు ఉడికిపోయిందండి, ఇంక మెదుపుకుందాం. చూద్దాం. ఇదిగోండి, నీళ్ళు వంపేసి మెదుపుకుందాం. మరీ ఎక్కువగా మరీ మెదిపినా కూడా బాగోదండి. జస్ట్ అట్లా అంటే కుక్కర్లో పెట్టాం కదా, అట్లా కొంచెం ఎనుపుకుంటే బాగుంటుంది. మునక్కాయ పప్పు చారు, చికెన్ ఫ్రై, ఆలు ఫ్రై సూపర్గా ఉంటుందండి తినడానికి. తింటుంటే వెళ్ళిపోతూ ఉంటుంది. నేను మెదిపేసాను. నేను మునక్కాయలు ఉడకబెట్టాను కదా, దాంట్లో వాటర్ కూడా దీంట్లో పోసేసుకోవచ్చు. ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు. కొంచెం పోసుకొని ఉడికించుకున్నాం. తాలింపేసి పప్పు తాలింపు పెట్టుకుంటున్నా. గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకున్నాం. పోపు దినుసులు వేసుకున్నాం. చిన్నిపాయలు కొంచెం కొట్టేస్తున్నాను. ఎండుమిర్చి ఉంచేస్తున్నాను. ఉల్లిపాయలు, చిన్నిపాయలు, పెద్ద ఉల్లిపాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది పప్పు చారు కదా. కరివేపాకు, తాలింపు వేగిపోయింది. పప్పు వేసేద్దాం. తాలింపులు వేసేద్దాం. మరీ పలచగా చేస్తే తినగానే మా పిల్లలు ఇలా చేశానండి. మరీ పలచగా కాకుండా చిక్కగా కాకుండా కొంచెం తెరలినిద్దాం. కింద కొంచెం వాటర్ పోసాను. కొంచెం పొంగు వచ్చిన తర్వాత ఆఫ్ చేద్దాం. ఇదిగండి పప్పు తెరిలిపోతుంది. అయిపోయింది, పప్పు తెరిలింది. దాన్ని మునక్కాయ పప్పు చారు. మా వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదండి. ఇక్కడ రెడీ అయిపోయిందండి, పప్పు చారు రెడీ. ఇంక అన్నం వేసుకొని తినేయటమే లేటు. మునక్కాయ పప్పు అంతే అండి, అయిపోయిందండి.